ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, వాహనదారులందరికీ గుడ్ న్యూస్. భారీగా డిస్కౌంట్ 75% ఆ ఒక్కరోజు మాత్రమే అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటంటే కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా ఎలాగైతే వెళ్ళిపోదామండి. గుడ్ న్యూస్ అండి. పెండింగ్ లో ఉన్న ట్రాఫిక్ చలనాల సమస్య సతమతం అవుతున్నారు వాహనదారులకు. ఇది నిజం అండి, నిజంగా గుడ్ న్యూస్. ఎందుకంటే డిసెంబర్ 13 తారీఖు ఇది ఒక్కరోజు 2025 పలు భారతీయ రాష్ట్రాల జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడుతుంది. కేవలం ఒక్క రోజు అవకాశం అయితే ఉంది. దీని ద్వారా వాహనదారులు తమ పాత చలాన్లు ఏదైతే ఉన్నాయో తగ్గించిన జరిమానాతో పరిష్కరించుకోవచ్చు. సాధారణంగా కోర్టుల ద్వారా పరిష్కరించడానికి నెలలు పట్టే వేలాది చిన్నపాటి కేసులకి లోక్ అదాలత్ వేగంగా పరిష్కారం అవుతుందన్నమాట. లోక్ అదాలత్ లక్ష్యం అంటే ఏంటంటే ప్రత్యేక డ్రైవ్ ప్రధానంగా లక్ష్యంగా ట్రాఫిక్ చలనాలు బ్యాక్లాగ్ తగ్గించడం, ఇంకా తద్వారా అధిక పెనాల్టీ భవిష్యత్తులో ఎదురయ్యే న్యాయపరమైన చర్యల నుండి వాహనదారులు ఉపశమనం కల్పించడం కోసం లోక్ అదాలత్ సాధారణంగా చిన్నపాటి ఉల్లంఘన కేసులను పరిష్కరిస్తుంది. వీటిలో సిగ్నల్ జంపింగ్, అధిక వేగం, ఓవర్ స్పీడ్, తప్పు పార్కింగ్, అదేవిధంగా పియూసీ సర్టిఫికేట్ లేకపోవడం, అదేవిధంగా నంబర్ ప్లేట్ ఉల్లంఘన, సీట్ బెల్ట్ లేదా హెల్మెట్ ధరించకపోవడం వంటి చిన్న కేసులు అయితే ఉంటాయి. కాబట్టి వర్తించని కేసులు ప్రమాదాలు, తాగిన వాహన నడపడం ఇక వంటి తీవ్రమైన నేరాలు, పెద్ద నేరాలకి లోక్ అదాలత్ వర్తించదు. కాబట్టి అలాంటి కేసులకు సాధారణంగా న్యాయస్థానంలో విచారిస్తారు. ఇక లోక్ అదాలత్లో పాల్గొనే విధానం ఎలా అంటే, వాహనదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం కొన్ని ముఖ్యమైన దశలు అయితే ఉంటాయి. పెండింగ్లో ఉన్నటువంటి చలనాల వాహనదారులు ముందుగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన పరివాహన్ ఈ చలాన్ పోర్టల్లో సంబంధిత ట్రాఫిక్ ఏదైతే పోలీస్ వెబ్సైట్లో తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలన్నమాట. చలానా నెంబర్ గుర్తించి ఆ వివరాలను డౌన్లోడ్ చేసుకోవడం లేదా స్క్రీన్ షాట్ తీసుకోవడం చేయాలి. తర్వాత లోక్ అదాలత్ వెళ్ళేటప్పుడు చలాన్లో ప్రింట్అవుట్, వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఆర్సీ, అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ చెల్లుబాటు అయ్యే ఐడి ప్రూఫ్, గతంలో ఇచ్చినటువంటి నోటీసులు వెంటనే తీసుకువెళ్ళాలి. ఇక తగ్గింపు కోసం వాహనదారులు తమ చలాన్లు పత్రాలతో నిర్దేశించిన కోర్టు లేదా సెటిల్మెంట్ వర్క్ సెంటర్కి అయితే హాజరు కావాల్సి అయితే ఉంటుంది. జరిమానా తగ్గింపు, తుది చెల్లింపు సంబంధించి లోక్ అదాలత్లో మీ చలన పరిశీలించి అది పరిష్కారానికి అర్హమైనదో కాదో నిర్ధారిస్తారు. రాష్ట్ర మార్గదర్శకాల ప్రకారం నేరం స్వభావం, చలాన్లు జారీ చేసిన తేదీ ఆధారంగా జరిమానా పైన 30% నుంచి 70% పై తగ్గింపు అనేది లభించే అవకాశం అయితే ఉందన్నమాట. అంటే ఇక్కడ చూడండి 70% తగ్గుతుందన్నమాట. తగ్గించిన మొత్తాన్ని మీరు అక్కడికక్కడే డిపాజిట్, ఆన్లైన్ లేదా నగదు రూపంలో చెల్లించవచ్చు. చెల్లింపు పూర్తయిన తర్వాత తుది పరిష్కార ఉత్తర్వులను అయితే జారీ చేస్తారు. దీంతో ఆ చలాన్లు కేసు అనేది శాశ్వతంగా ముగిస్తుంది. భవిష్యత్తులో ఈ చలాన్లపై పోలీసుల రికార్డు కనిపించదు కాబట్టి ఎటువంటి న్యాయపరమైన చర్యలు అయితే ఉండవు. ఇక డిసెంబర్ 13 జరగబోయే ఈ లోక్ అదాలత్కు ఏడాదిలో అతిపెద్ద డ్రైవ్ ఒకటిగా పరిగణించబడుతుంది. పాత చలాన్లు ఉన్న వాహనదారులు ఈ అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని, చలాన్లు చెల్లించకుండా వదిలేస్తే భవిష్యత్తులో జరిమానాలు గణనీయంగా పెరగడమే కాకుండా రాష్ట్రాలు చలాన్లు డేటాబేస్లో వాహన బీమా ఫిట్నెస్ తనిఖీలో అనుసంధిస్తాయి. కాబట్టి సకాలంలో పరిశీలించుకోవడం ఉత్తమం అన్నమాట. లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి.